ఆర్ట్స్ తల మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి సోదరి సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున ఆర్టిస్టులందరికీ స్వాగతం పలుకుతూ అద్భుతమైన యాంకరింగ్తో చక్కగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా అంగులు ఆర్పాటాలతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ రాజశేఖర్ గారికి నాకు 20 ఏళ్ళుగా పరిచయం. 20 ఏళ్ళు కాదండి, 22 ఏళ్ళు, 22 ఇయర్స్గా అమ్మ రాజశేఖర్ గారు. నేను ఆనందం మూవీలో మాస్టర్ మాకు సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు వైజాగ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో షూట్ చేస్తున్నప్పుడు మాస్టర్ నాకు బాగా క్లోజ్ అయ్యారు. అదే షూటింగ్లో మా రాధా గారు కూడా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇందాక అదే పుట్టుమచ్చ వస్తే ఉమ్ముతో ఎలాగైతే అది అదంతా చూసి వీళ్ళు ఎలాగైతే సినిమాలో పెట్టారు అని చెప్పేసి యాంకర్ అన్నారో అది నిజమే, దానికి సాక్ష్యం నేనే. సో అమ్మ రాజశేఖర్ గారు అన్ని ఏళ్ళుగా నాకు పరిచయం, అంత క్లోజ్. పైగా అమ్మ రాజశేఖర్ గారు నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ముందట అమ్మ అని ఉంది కాబట్టి ఆయన తల్లిని బాగా ప్రేమిస్తాడు. నాకు అమ్మని ప్రేమించే వాళ్ళన్నా ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళన్నా చాలా ఇష్టం. వాళ్ళని నేను అభిమానిస్తుంటాను. నా ఫేవరెట్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారు. సో అలాంటి ఒక మంచి మాస్టర్ దర్శకత్వంలో నేను ఇందాక అందాం అనుకున్నాను, కానీ ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ అనేశాడు, మాస్టర్ మీరు ఇంకా లైఫ్ లాంగ్ తలెత్తుకొని తిరిగేలాగా ఈ తల సినిమా మీకు తీసుకొచ్చి పెడుతుంది, అంత మంచి పేరు ప్రఖ్యాతులు కాస్తుంది. అలాగే మీ తల ఎత్తుకొని తిరిగేలాగా మీ అబ్బాయి కూడా ఈ సినిమా ద్వారా మంచి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్దాం అనుకున్నాను. బట్ ఆయన ఎవరు చెప్తేనే ఉంది, బట్ ఇది మాత్రం ముమ్మాటికి నిజం. 100కి 1000% ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ఎలా ఉన్నా కూడా మన హీరో రాగిన్ రాజ్ తను మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళ ఫ్యూచర్లో మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అటు తమిళ ఇండస్ట్రీలో కానీ సూపర్ డూపర్ హీరోగా స్థిరపడతాడు. ఇది ముమ్మాటికి నిజం, 100కి 1000% నిజం. మీరు రాసి పెట్టుకోండి ఎవరైనా సరే. ఈ వీడియో క్లిప్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మీరు తర్వాత నన్ను అడగండి, ఒక 2-3 ఇయర్స్ తర్వాత అడగండి, నన్ను చెప్తాను, మాట్లాడతాను. సో ఎందుకంటే ఎటు చూసినా కూడా ఏ కొనాన చూసినా కూడా లవ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయితో లవ్ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ ఆప్యాయతలు ఎంత ముద్దుగా యాక్ట్ చేస్తున్నాడు. ప్లస్ రఫ్గా మరి ఎమోషనల్గా ఉన్నప్పుడు కానీ రఫ్గా ఆయన సినిమాలో చేస్తున్నప్పుడు కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు. నాకు మంచిగా అనిపించింది ఆయన క్లిప్పింగ్స్ అన్ని చూస్తూ ఉంటే. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. ఎంత క్యూట్గా ఉన్నాడంటే మొగోళ్ళకి ముద్దు వచ్చే అంత క్యూట్గా ఉన్నాడు. ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటో, అమ్మ రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాధా గారు అండ్ అమ్మ రాజశేఖర్ గారు వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేయడమే సరిపోతూ ఉంటుంది, ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువైపోతారు పైగా తప్పకుండా. సో శోభన్ బాబు గారికి ఎంతైతే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మనోడికి రాగిన్ రాజ్కి అవుతారు. నాకు ఒకవైపు నుంచి చూస్తూ ఉంటే నితిన్ జయంలో నితిన్ హీరో నితిన్ లాగా, ఒకవైపు చూస్తే మన్నంలో మునగాడులో అర్జున్ గారు లాగా, హీరో అర్జున్ లాగా. సో ఒకవైపు ప్రేమదేశం అబ్బాస్ లాగా. అంటే ఏదైనా సూపర్ డూపర్ హిట్స్ మూవీసే అన్ని కోణాలలో మీరు ఉన్నాయి. మీరు నిజంగా అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అనేది ప్రూవ్ చేసుకున్నారు. జస్ట్ ఆ ట్రైలర్లోనే మీకు తెలిసిపోతా ఉంది ఎంత మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా అన్న కొడుకు అంటే నాకు కొడుకు లాగానే. సో మా అన్న కొడుకు ఒక హీరోగా ఈరోజు లాంచ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బులు రావాలి. అమ్మ రాజశేఖర్ గారికి మళ్ళీ అద్భుతమైనటువంటి మూవీస్ తనకు దర్శకత్వంలో మనకు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాగిన్ రాజ్ అద్భుతంగా ఎన్నో సినిమాలు హిట్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆ హీరోని చూస్తామంటే, ఆయన యాక్టింగ్ చూస్తామంటే వెంటనే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తా ఉందండి. అదేంటంటే, ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని చెప్పేసి ఈ డైలాగ్ గుర్తొస్తా ఉందండి. ఆ తర్వాత మనం సందీప్ చక్కగా మాట్లాడాడు. యాంకర్ గారు అబ్జర్వ్ చేశారో లేదో,